తీసి నేను ఇలా కలపడానికి అయితే రెడీ పెట్టాను. ఆ పొద్దున్నుంచి ఎండబెట్టుకున్న మట్లో ఇది ఘనజీవామృతం తయారు చేసుకునేది వేపపిండి, అలాగే ఒక్కోసారి ఏది దొరికితే అది నేను మిక్స్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి కలుపుతాను, ఒక్కోసారి మన కోకోపీట్ ఉంటుంది కదా, కోకోపీట్ మిక్స్ చేస్తాను. అలాగే బయో ఫెర్టిలైజర్స్ ఏమైనా మట్టిలో కలుపుకునే ఉంటే అలాగా ఇలా బయో ఫెర్టిలైజర్స్ కూడా కొంచెం ఒక గుప్పుడు కలిపేసి పెట్టుకుంటాను. మెయిన్గా వేపపిండి అయితే మనకి ఏ పెస్ట్ రాకుండా, అలాగే సాయిల్ ఎన్హాన్స్ చేసి మనకి క్రాప్ అది బడగడానికి నేను తయారు చేసుకున్న ఇది ఘనజీవామృతం, ఇది కూడా పెట్టుకుంటాను దీంట్లో కలిపేసుకోవడానికి. ఇది ఆల్రెడీ మంచి సాయిలే, కాకపోతే కొంచెం కలిపితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఇవి రెడీ చేశాను. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది, ఇది 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు, క్రాప్ అయిపోయింది కాబట్టి తీసి ఎండబెట్టుకున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు వీటిలో ఇది మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ 3 కుండీలకి సరిపోతుంది అనమాట. దగ్గర ఇవన్నీ కలపడం వల్ల ఇది అలాగే 2 కుండీల మట్టి మాత్రమే ఇది. దీంట్లో నేను కొంచెం ఇంకో వంతు, ఒక వంతు ఇది, ఒక వంతు మనకి వేపపిండి, ఇది కూడా కలుపుకుంటున్నాను. ఇది ఇలా వేపపిండి నేను తయారు చేసి పెట్టుకుని ఘనజీవామృతం ఇవన్నీ కలిపేసి ఎండబెడతాను. ఉండగట్టడం ఇలా పిడకల కింద కాకుండా శనగపిండి కలిపేసిన ఆవు పేడతో తయారు చేసింది. ఇది కూడా బాగా ఇలా కలుపుకొని ఇందులో గుల్లదనానికి సరిపడా మనకి ఇవన్నీ కలిపి పెట్టుకుంటే ఏంటంటే మనం ఇలా ఉంచుకోవడం వల్ల మనం గబగబా మొక్కలు ఏదైనా తెచ్చుకున్నా, నారు వచ్చినా, నేను ఆల్రెడీ నారు వేసి పెట్టుకున్నాను చుట్టుపక్కల, మీకు అది కూడా చూపిస్తాను. పచ్చిమిర్చి నారు, వంగనారు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది బయో ఫెర్టిలైజర్, సాయిల్కి ఎన్హాన్స్ చేసి సాయిల్లో మంచి సారాన్ని పెంచేది, మట్టి నుంచి రూట్ బర్న్స్ కానీ ఏమి రాకుండా చేసేది. ఇది కూడా కొంచెం వేసుకున్నారు. దీన్ని కూడా కలిపి ఇప్పుడు మట్టిలో కలిపేసుకొని మొత్తం నేను కుండీలోకి ఎత్తేసుకుంటాను అనమాట. ఇది ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న వంగనారు, ఇది కొన్ని మొక్కలు అయితే తీసాను, ఇంకా కొంచెం ఇలా వేసుకుని ఉంచుకుంటానండి. ఈ మట్టిలో కలిపేసాక మనం కుండీలోకి ఎత్తుకున్నాక మనకు కాస్త ఎదిగేటప్పటికి ఈ మట్టి రెడీగా ఉంటుంది. ఆ నారు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవచ్చు. లేదా మనం కొని తెప్పించుకున్నదైనా, విత్తనాలైనా, పాదులకైనా మనం ముందుగా మట్టిని ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల అంటే మనకి పని ఈజీ అయిపోతుంది. వేపిండి కూడా కలుపుకోవడం అప్పటికప్పుడు మన 6 నెలలకు ఒకసారి కుండీని తిరగబోసుకున్న, 1 yearకి ఒకసారి మొత్తం మట్టి ఎండబెట్టుకుంటే మనకి మంచి క్రాప్ అయితే వస్తుందన్నమాట, ఎక్కడ పెస్ట్ లేకుండా. థ్యాంక్ యూ.